తండ్రి వచ్చారు పిల్లలైన మీకు సేవ చేయటానికి. మీరు కూడా తండ్రి సమానంగా అయి అందరి యొక్క సేవ చేయండి అంటున్నారు బాబా. प्रश्न, ब्रह्मा बाप का कौन सा एक विचार चलता जिस पर शिव बाबा कहते వెయిట్ అండ్ సీ, ఫికర్ మత్ కరో. బాబా ప్రశ్న అడుగుతున్నారు, బ్రహ్మ బాబాకి ఎటువంటి ఒక ఆలోచన నడుస్తుంది, దీనిపైన శివబాబా అంటున్నారు వేచి చూడు, చింతించద్దు అని చెప్పి. బ్రహ్మబాబాకి ఏ ఆలోచన నడుస్తుంది, దీనిపైన శివబాబా అంటున్నారు వెయిట్ అండ్ సీ, దీనికోసం చింతించద్దు అని చెప్పి. उत्तर, बाप का विचार चलता समय बड़ा नाजुक होता जाता, बच्चों को अविनाशी ज्ञान रत्न लेने बाप के पास आना ही है. इतना ढेर बच्चे कहाँ आकर रहेंगे, कितने मकान बनाने पड़ेंगे. బాబా అడుగుతున్నారు, బ్రహ్మ బాబాకి ఆలోచన నడుస్తుందంట, సమయం చాలా నాజుక్ అవుతూ ఉంది, సున్నితంగా అయిపోతూ ఉంది. పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాలను తీసుకునేందుకు తండ్రి దగ్గరికి రావాల్సిందే. ఇంతమంది పిల్లలు ఎక్కడ వచ్చి ఉంటారు, ఈ అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకోవడానికి తండ్రి దగ్గరికి రావాలి కదా, మరి ఎక్కడికి వచ్చి ఉంటారు. కిత్నే మకాన్ బనానే పడి, ఎన్ని ఇల్లులు తయారు చేయాల్సి ఉంది. శివబాబాకైతే వెయిట్ అండ్ సీ, మరి శివబాబా అంటున్నారు వేచి చూడు. కల్ప పహలే జైసే ఆకర్ రహతే వైసే హీ రహెంగే. కల్పపూర్వం ఎలా అయితే వచ్చి ఉన్నారో అలానే వచ్చి ఉంటారు. తుమ్ ఫికర్ మత్ కర్, నువ్వు చింతించద్దు అని శివబాబా చెప్తున్నారు బ్రహ్మబాబా. తుమ్ సిర్ఫ్ పడితే రహో మన్మనా భవ, నువ్వు కేవలం చదువుకుంటూ ఉండు, మన్మనా భవ. తుమ్హే కర్మాతీత్ బన్నే కా పురుషార్థ్ కర్నా. బ్రహ్మ బాబాకి శివబాబా చెప్తున్నారు ఇవేవి ఆలోచించకుండా కర్మాతీతంగా అయ్యేటటువంటి పురుషార్థం చెయ్యు అని చెప్పి. బాబా ఈరోజు హెడ్డింగ్ పాయింట్ చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు పిల్లలని మీకు సేవ చేసేందుకు. మీరు కూడా తండ్రి సమానంగా అయ్యి అందరి యొక్క సేవ చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న అడుగుతున్నారు బాబా, బ్రహ్మ బాబాకి ఎలాంటి ఆలోచన నడుస్తూ ఉంది, దీనిపైన శివబాబా అన్నారు వెయిట్ అండ్ సీ, ఆలోచించద్దు చింతించద్దు అని. మరి ఏ ఆలోచన నడిచిందంటే బ్రహ్మబాబాకి, బాబాకి ఇదే ఆలోచన నడుస్తుంది. సమయం రోజు రోజుకి చాలా సున్నితం అవుతూ ఉంది. పిల్లలు అవినాశి జ్ఞాన రత్నాలను తీసుకునేందుకు తండ్రి దగ్గరికి అయితే రావాల్సిందే. ఇంతమంది పిల్లలు ఎక్కడ వచ్చి ఉంటారు, ఎన్ని ఇల్లు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే శివబాబా అన్నారు వెయిట్ అండ్ సీ, ఆలోచించద్దు వేచి చూస్తూ ఉండు. కల్పపూర్వం ఎలా అయితే వచ్చి ఉన్నారో అలానే ఉంటారు. నువ్వు చింతించద్దు, కేవలం చదువుకుంటూ ఉండు చాలు అని మన్మనా భవ అని శివబాబా చెప్పారు. అలాగే శివబాబా బ్రహ్మబాబాకి చెప్పారు నీవు కర్మాతీతంగా అయ్యేటటువంటి పురుషార్థం చెయ్యాలి అనేసి. పాట, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా, నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. बाप भी कहते हैं बच्चे ओम शांति, और क्या कहेंगे, बच्चों को कहते हैं बच्चे ओम शांति तत्वम. हे बच्चों, तुम भी शांत स्वरूप हो, तुम भी मास्टर पतित पावन हो, ऐसा और कोई कह नहीं सकेंगे. कहा जाता है जैसे काग वैसे बच्चे. అయితే బాబా ఏమంటున్నారంటే పిల్లలు ఓం శాంతి, ఇంకా ఏమంటున్నారు, పిల్లలకు చెప్తున్నారు పిల్లలు ఓం శాంతి తత్వం అని. అయితే పిల్లలు మీరు కూడా శాంత స్వరూపుడు. అంటే ఎలా అయితే బాబా శాంతి స్వరూపుడు, శాంతి సాగరుడు, అలాగే పిల్లలైన మీరు కూడా ఏమయ్యారు శాంతి స్వరూపుడు.
మీరు కూడా మాస్టర్ పతిత పావనుడు. ఇలా ఎవరు అనలేరు కదా, ఒక్క బాబాయే చెప్పగలరు. అయితే ఎలా అయితే బాబా అంటున్నారు, కాకి ఎలా ఉంటుందో కాకి పిల్లలు కూడా అలానే ఉంటారు. పిల్లలని మీరు కూడా తెలుసుకున్నారు. అదే విధంగా తండ్రి ఎలాంటి వారు, తండ్రి ఎలా అయితే బిందు స్వరూపుడు, నిరాకారుడు, అలాగే పిల్లలైన ఆత్మలైన మీరు కూడా నిరాకారులు, బిందు స్వరూపుడు. అంటే బాబా చెప్తున్నారు, నేను జ్ఞాన సాగరుణ్ణి. तुम बच्चे भी समझेंगे हम మాస్టర్ జ్ఞాన్ సాగర్ హై, గోయా నదియా తెహరే. అయితే మీరు కూడా ఏమని అర్థం చేసుకున్నారు, మేము మాస్టర్ జ్ఞాన సాగరులం అంటే నదులు కూడా కదరా. सागर के बाल बच्चे भी कहे होंगे ना, बड़ी बड़ी नदियां भी है, बड़े बड़े तालाब, बड़े बड़े सरोवर भी है, वो जड़ है, तुम हो చైతన్య. అయితే బాబా అంటున్నారు, సాగర్నికి కూడా పిల్లలు ఉంటారు కదా, పెద్ద పెద్ద నదులు ఉంటాయి, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద సరస్సులు కూడా ఉంటాయి. అయితే బాబా ఏమంటున్నారంటే అవి జడమైనవి, అక్కడే ఉంటాయి, అక్కడ నుండి కదలలేవు. కానీ మీరేమయ్యారు, చైతన్యమైన వారు. సాగర్ సహి నికల్తే హుయే, మీరు సాగర్ నుండే వెలువడ్డారు. कई बच्चे भी इन बातों को समझते नहीं है, क्योंकि पढ़ी लिखी तो बच्चियां ही नहीं. बाबा ने एक बार पूछा था, चीनी किससे बनते हैं. అయితే బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే చదువుకోలేదు. చదువుకోని పిల్లలు కూడా ఉన్నారు కదా. ఒకసారి అంట బాబా అడిగారంట పిల్లలకి, షుగర్ అంటే చీని, పంచదార దేంతో తయారవుతుంది, గుడ్ కిస్సే బంతే, బెల్లం దేంతో తయారవుతుంది. అప్పుడు పిల్లలు అన్నారంట, లాల్ గన్నే సే గుడ్ బంతా హై, సఫేద్ గన్నే సే చీనీ బంతే, బిచారి పడి హుయి తో హే నహీ. అప్పుడు పిల్లలు అన్నారంట, ఎర్ర చెరుకుతోని బెల్లం తయారవుతుంది, తెల్ల చెరుకుతోని పంచదార తయారవుతుంది అని అన్నారంట పిల్లలు. పాపం పిల్లలు చదువుకోలేదు కదా, అందుకని. అబ్ తుమ్కో కిత్నీ బడీ బాతే సమझాతే. కానీ ఇప్పుడు బాబా మనకి ఇంత పెద్ద పెద్ద విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు కదా. पानी के सागर से पानी की ही नदियां निकलती है, मनुष्य बहुत बढ़ते जाते हैं तो पानी भी बहुत चाहिए ना. నీటి సాగరం నుండి నీటి నదులు వెలువడతాయి. మనుషులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు కదా, అంటే చాలా నీళ్లు కూడా కావాలి. कितने कैनाल्स आदि बनाते रहते, तो तुम बच्चों को उठते बैठते चलते फिरते यही ख्याल रखना है कि हम इस पतित दुनिया को पावन बनाते हैं. అయితే బాబా ఏమంటున్నారంటే, మీకు అంటే అయితే బాబా అంటున్నారు, జనాలు పెరుగుతున్న కొద్ది నీటి యొక్క అవసరం కూడా పెరుగుతుంది కదా. అయితే పిల్లలకి చెప్తున్నారు, మీరు లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ ఇదే ఆలోచన ఉండాలి, మేం పతిత ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేయాల్సిందే. అయితే ఈరోజు పాట కూడా ఉంది కదా, నిన్ను పొంది మేము విశ్వాన్నే పొందేశాము. అయితే బాబా అంటున్నారు, బాబా हम आपसे विश्व की बादशाही को वर्षा लेते हैं, ये हमसे कोई छीन नहीं सकेंगे, 21 जन्म ये राजा कायम रहे. बेहद का बाप आकर बेहद का राज्य भाग्य देते, राज्य भाग्य चलाने के लायक बनाते, पवित्र बनाते, बुलाते भी है, हे पतित पावन अब. అయితే బాబా అంటున్నారు, తండ్రి నుండి మనం విశ్వరాజ్యాధికారం అనే వారసత్వాన్ని తీసుకుంటుంది. ఈ రాజ్యాధికారం మన నుండి ఎవరు కూడా దోచుకోలేరు. 21 జన్మలు ఈ రాజ్యం అనేది స్థిరంగా మన దగ్గరే ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని మనకి ఇస్తున్నారు. రాజ్య భాగ్యం నడిపించేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారు, పవిత్రంగా తయారు చేస్తున్నారు మనల్ని. बुलाते भी है, हे पतित पावन आओ. ये कोई कृष्ण को नहीं बुलाते,
పిలుస్తూ ఉన్నారు కదా, హే పతిత పావన రండి అని. కృష్ణుడిని అయితే పిలట్లేదు కదా, నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి పిలుస్తున్నారు. जब कहते हैं हे पतित पावन, तो कृष्ण बुद्धि में नहीं याद नहीं आता है, परमात्मा याद आता है. ఎప్పుడైతే అంటారో హే పతిత పావన అని, పతిత పావన అన్నప్పుడు కృష్ణుడు బుద్ధిలోకి రాడు, నిరాకారుడైన భగవంతుణ్ణి పిలుస్తారు, పరమాత్మని యొక్క స్మృతి వస్తుంది కదా. बाप आकर हर एक बात समझाते हैं. अभी तुम बच्चे सम्मुख बैठे हो, ये कोई साधु संत नहीं है. తండ్రి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీరు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు, ఇక్కడ ఏ సాధువు సన్యాసి మనకి చదివించట్లేదు, స్వయంగా భగవంతుడు వచ్చి ఈ చదువుని చదివిస్తున్నారు. तुम जानते हो निराकार शिव बाबा इस ब्रह्मा तन में प्रवेश कर हमको पढ़ाते. అయితే మీరు తెలుసుకున్నారు, నిరాకారుడైన శివ బాబా ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి మనకి చదువుని చదివిస్తూ ఉన్నారు. గాయన్ भी है परम पिता परमात्मा ब्रह्मा तन द्वारा आदि सनातन देवी देवता धर्म की స్థాపన करते हैं. అయితే గాయనం కూడా ఉంది కదా, పరం పిత పరమాత్మ బ్రహ్మ తనువు ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తారు. వినాశ్ స్థాపనకే బాధ హీ హువా హై, స్థాపన జరిగిన తర్వాతే వినాశనం అనేది జరుగుతుంది. ఇసే సిద్ధ హై కి పురాణీ దునియా మే ఆతే. మరి దీని ద్వారా ఏం నిరూపించబడుతుందంటే భగవంతుడు ఈ పతిత ప్రపంచంలోకే వస్తారు అని. ब्रह्मा द्वारा स्थापना नई दुनिया की, శంకర ద్వారా అనేక ధర్మం కి వినాశ కరారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన, శంకర్ల ద్వారా అనేక ధర్మాల యొక్క వినాశనం చేయిస్తారు. సతయుగ మే ఏక్ ధర్మ తా, అభి తో అనేక ధర్మ హై. సతయుగంలో ఒకే ఒక్క ధర్మం ఉండేది, ఇప్పుడైతే చూడండి అనేక ధర్మాలు అయిపోయాయి. ఏక్ ధర్మ వాలే దేవీ దేవత ఉంకి నిశాని చక్ర ఆది హై. అయితే బాబా అంటున్నారు ఒకే ఒక్క ధర్మం దేవీ దేవతలది, దానికి గుర్తుగానే చక్రము మొదలైనవన్నీ చూపించారు. బాబా అంటున్నారు ఈ లక్ష్మీనారాయణలు ఉన్నారు కదా, ఈ లక్ష్మీనారాయణలకి ఏమంటారు, విశ్వానికి యజమానులు అని చెప్పారు. స్వర్గ మాలిక్ సో విశ్వక మాలిక్ హోగై. స్వర్గానికి యజమానులు అంటే అర్థం ఏంటి, విశ్వానికే యజమానులు అని. ఏ బాతే అభి తుమ్ బచ్చోం కి బుద్ధి మే బైఠి, ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూర్చొని ఉన్నాయి. బాప్ కైతే హే బచ్చే మన్మనా భవ. తండ్రి అంటున్నారు పిల్లలు మన్మనా భవ. ఏ బచ్చం కో గడి గడి సావధాని మిల్తే. పిల్లలకైతే గడియ గడియ బాబా మనకి అటెన్షన్ ఇస్తూ ఉన్నారు, జాగ్రత్త పరుస్తూ ఉన్నారు, మన్మనా భవ స్థితిలో ఉండండి అని. బాప్కో और वर्षे को याद कर, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఏ భూలో మత్ और పాయింట్స్ భూల్ జాతి హై, ఎంతో ముఖ్య హైనా, ఇది మర్చిపోవద్దు అంటున్నారు. ఎందుకంటే పాయింట్స్ బాబా చెప్పిన మర్చిపోవడం అనేది జరుగుతుంది కదా, ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. మన్మనా భవ అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు बाप ही पतित पावन है, ये युक्ति बताते हैं पावन होने. మరి తండ్రి పతిత పావనుడు, మరి ఆయన యుక్తిని తెలియచేస్తున్నారు పవిత్రంగా అయ్యేటటువంటి యుక్తిని. బాప్ కైతే హే తుమ్ సతో ప్రధాన్ తే अब तमो प्रधान पतित बन गए, 84 జన్మ పూరే లియే. అయితే బాబా అంటున్నారు మీరు తమో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా పతితంగా అయిపోయారు, ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు పూర్తిగా తీసుకుంది మీరే అంటున్నారు బాబా. అబ్ తుమ్కో ఫిర్ సతో ప్రధాన్ బన్నా హై. సతో ప్రధానంగా ఉన్న మనం తమో ప్రధానంగా అయిపోయాం, ఇప్పుడు మరలా సతో ప్రధానంగా అవ్వాలి అంటున్నారు బాబా.
సతో ప్రధాన్ బనో తभी तुम चल सकेंगे పవిత్ర దునియా. అయితే బాబా అంటున్నారు, ఎప్పుడైతే సతో ప్రధానంగా అవుతారో అప్పుడే మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. निराकार दुनिया भी निराकारी दुनिया भी पवित्र है, साकारी दुनिया भी पवित्र है, अपवित्र पतित दुनिया यह है. आत्मा भी तमो प्रधान तो शरीर भी तमो प्रधान है. ये तो सृष्टि का नाटक है. इसमें ब्रह्मांड और सूक्ष्म वतन भी आ जाते हैं. सृष्टि का चक्र यहाँ ही फिरता है. सतयुग त्रेता यहाँ. అయితే బాబా అంటున్నారు, నిరాకారి ప్రపంచం అనగా పరంధామం. పరంధామం కూడా పవిత్రమైనది. ఈ సాకారి ప్రపంచం అనగా సతయుగం, సతయుగం కూడా పవిత్రమైనది. అపవిత్రమైనది ఏంటంటే పతిత ప్రపంచమైనటువంటి ఇప్పుడున్నది అంటున్నారు బాబా. ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంటే శరీరం కూడా తమో ప్రధానమైనది లభిస్తుంది. ఇదైతే సృష్టి యొక్క నాటకం. ఈ నాటకంలో బ్రహ్మాండం సూక్ష్మవతనం కూడా వస్తాయి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, ఈ సృష్టి చక్రం కూడా ఇక్కడే తిరుగుతుంది. సత్య త్రేతాయుగాలు కూడా ఇక్కడే ఉంటాయి. సూక్ష్మవతనం మూలవతనంలోని సత్యయుగం త్రేతాయుగం అయితే ఉండవు అంటున్నారు బాబా. అన్ని ఈ సాకార ప్రపంచంలోనే ఉంటాయి. इनको మనుష్య సృష్టి కహా జాతా హై. ఈ సాకార ప్రపంచాన్ని ఏమంటారు? మనుష్య సృష్టి అని కూడా అంటారు. వహే ఆత్మోं की निराकारी दुनिया, वह ब्रह्मा विष्णु साकारी शंकर की आकारी दुनिया. ये साकारी सृष्टि कितनी बड़ी है. सतयुग में कितनी छोटी सृष्टि होती, वहां यही एक दर. बाकी मनुष्य जो कहते हैं वहां भी दैत्य आदित्य ये सब है झूठ. అయితే బాబా అంటున్నారు, నిరాకారి ప్రపంచం అంటే ఆత్మలు ఉన్నటువంటి ప్రపంచం. అయితే ఆకారి ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం అనేది ఉంటుంది కదా, అక్కడ బ్రహ్మ విష్ణు శంకరుని యొక్క ఆకారి శరీరాలు ఉంటాయి. అయితే ఈ సాకారి ప్రపంచం చూడండి ఎంత పెద్దదో. సతయుగం చాలా చిన్నది అంటున్నారు. అక్కడ కేవలం ఒకే ఒక్క ధర్మం ఉంటుంది. ఇంకా మనుషులు ఏదైతే చెప్తారు స్వర్గంలో కూడా రాక్షసులు దేవతలు ఉంటారు అని చెప్పి, కానీ బాబా అంటున్నారు ఇదంతా అసత్యం. तुम समझते हो कि नई दुनिया की स्थापना पुरानी दुनिया के विनाश गाया हुआ है. सबका विनाश होगा और सतयुग हेवन की स्थापना होगी. అయితే మీరు అర్థం చేసుకున్నారు, కొత్త ప్రపంచం యొక్క స్థాపన పాత ప్రపంచం యొక్క వినాశం ఇది గాయనం చేయబడి ఉంది. అందరి యొక్క వినాశనం జరుగుతుంది. అలాగే సతయుగం స్వర్గం యొక్క స్థాపన కూడా జరుగుతుంది. तुम भी बाप के साथ खिदमत कर रहे हो. बाप भी आते ही है बच्चों को खिदमत कर. అయితే మీరు కూడా తండ్రితో సేవ చేయించుకుంటూ ఉన్నారు కదా, మరి తండ్రి వచ్చింది దేనికోసం? పిల్లల యొక్క సేవ చేయడం. ఈయన అనంతమైన తండ్రి. देखते हैं हमारे बच्चे बहुत दुखी है तो जरूर तरस पड़ेगा. वो यही रहम दिल बाप. अभी तो सारी दुनिया में अशांति है. పిల్లలు బాగా దుఃఖిలిగా ఉన్నారనుకోండి, తండ్రికి పిల్లల పైన దయ కలుగుతుంది కదా. మరి ఈయన అనంతమైన తండ్రి. ఈ అనంతమైన తండ్రి పేరే ఉంది కదా, దయార్థ హృదయుడు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచంలో అశాంతియే అశాంతి అంటున్నారు. ఏక్ బాప్ కే సివాయ ఔర్ కోయి శాంతి దేనా సకే. అటు యోగి బి అతా హై. ఒక్క తండ్రి తప్పించి ఇంకెవరు శాంతిని ఇవ్వలేదు. హఠయోగాలు చాలా ఉన్నాయి అంటున్నారు బాబా. ఆత్మకే లియే కేదేతే హై ఓ నిర్లేప్. వాళ్ళు ఏమంటారంటే ఆత్మ కోసం ఆత్మ నిర్లేపి అని చెప్తారు. ఆత్మకేమి అంటదు ముట్టదు అని చెప్తారు. మనుష్యంకో ఉల్టీ బాతే సునా దేతే. మనుషులైతే ఉల్టా విషయాలే వినిపిస్తారు. అయితే బాబా అంటున్నారు, वास्तव में आत्मा की सफाई चाहिए. आत्मा में ही काट पड़ी है और किसको पता नहीं. అయితే బాబా ఏమంటున్నారంటే ఆత్మని ఇప్పుడు స్వచ్ఛంగా తయారు చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఆత్మలోనే మలినాలు పడ్డాయి కాబట్టి ఆత్మని శుభ్రం చేయాలి. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. कहते भी है ये पापात्मा है, बहुत पाप करते हैं, ये महात्मा है, పుణ్యాత్మ है. ऐसे नहीं कहेंगे कि महान परमात्मा. మామూలుగా పరిస్థితులు వచ్చినప్పుడు అంటారు కదా, వీడు చాలా పాపాత్మ, ఎన్నో పాపాలు చేశాడు అని. ఇంకో మహాత్మ అంటారు, పుణ్యాత్మ అంటారు. మీరు ఎక్కడైనా ఇలా వినలేదు కదా, మహాన్ పరమాత్మ అని చెప్పి ఎక్కడ వినలేదు. సన్యాసిयों के लिए कहेंगे पवित्र आत्मा, क्योंकि సన్యాస్ किया हुआ. సన్యాసుల కోసం ఏమంటారంటే పవిత్రమైన ఆత్మ అని. ఎందుకంటే సన్యాసులు సన్యసించారు కదా. बाप समझाते हैं आत्मा को पवित्र बनाने वाला सिवाय एक परमात्मा बाप के और कोई हो नहीं सकता. అయితే బాబా ఏమంటున్నారంటే ఆత్మను పవిత్రంగా చేసేవారు ఒక్క పరమాత్ముడు తప్పించి ఇంకెవ్వరూ చేయలేరు. పతిత్ దునియా మే పావనాత్మ కోయి హోనా సకి, పతిత ప్రపంచంలో పవిత్రమైన ఆత్మ ఒక్కరు కూడా లేరు. అవి శాంప్లింగ్ లెక్క. ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన చేయటానికి పవిత్ర ఆత్మలుగా తయారు చేయటం కోసం అంటనేది కట్టబడుతూ ఉంది. ధీరే ధీరే వృద్ధి హోతీ జాయ్, నెమ్మది నెమ్మదిగా వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఏతో చోటే చోటే మట్ పంత్ ఆది టాల్ టాలియా హై. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారు ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. కోయి మెహనత్ తోడి రక్తి, వాళ్ళు ఏమైనా శ్రమ ఇవేమైనా ఉంటాయా ఏంటి అంటున్నారు. అనేక ప్రకారకే మంత్ర దేతే హై, వాళ్ళు కేవలం రకరకాల మంత్రాలను ఇస్తారు. కిసం కిసంకే మంత్ర దేతే హై, రకరకాల మంత్రాలను ఇస్తారు అంటున్నారు బాబా. మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎన్ని సిచ్యువేషన్లు ఉన్నా బాబా ఇచ్చే మంత్రం ఒకటే, అది మన్మనాభ. కానీ అక్కడ పరిస్థితులు బట్టి మంత్రాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఈ మన్మనాభావ మంత్రాన్ని వశీకరణ మంత్రం అని కూడా అంటారు. ये भी वशीकरण मंत्र है जिससे तुम 5 विकारों पर जीत पाते. ఈ మన్మనాభావ మంత్రాన్ని బాబా ఏమంటున్నారంటే వశీకరణ మంత్రం. ఈ మంత్రం ద్వారా మీరు 5 వికారాలపై విజయాన్ని పొందుతున్నారు. राम राम का मंत्र जपते हैं, इससे फायदा तो कुछ भी नहीं है. రామా రామా అని చెప్పి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కానీ దీనివల్ల లాభం ఏమీ లేదు. याद यहाँ तो बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप नाश हो जाए. ఇక్కడ బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క పాపం నాశనం అవుతుంది. तुम पवित्र आत्मा बन जाएंगे, మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారు. యాద్ కో హీ యోగ్ कहते हैं, స్మృతినే ఏమంటున్నారు బాబా యోగము అని చెప్తున్నారు. भारत का प्राचीन योग बहुत मशहूर है, इस योग से ही तुम विश्व पर जीत पाते हो. भारत का राजयोग बहुत नामी ग्रामी है. భారతదేశం యొక్క ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధమైనది. ఈ యోగం ద్వారానే మీరు విశ్వం పైన విజయాన్ని పొందుతున్నారు. భారతదేశం యొక్క రాజయోగము చాలా ప్రసిద్ధి చెందింది. ఏ బాప్ కే సివాయ ఔర్ కోయి సిఖా నా సకే. ఈ రాజయోగాన్ని భగవంతుడైన తండ్రి తప్పించి ఇంకెవ్వరూ నేర్పించలేరు. అంటే బాబా అంటున్నారు तुम हो ब्रह्म कुमार कुमारियां, बीके तो यहाँ ही होंगे ना. प्रजापिता ब्रह्मा के बच्चे तो जरूर ब्रह्मा के साथ ही होंगे. ब्राह्मण कुल भी जरूर चाहिए. इसको कहा जाता है सर्वोत्तम ऊंचे ते ऊंचा ब्राह्मण. अभी तुम ब्राह्मण हो फिर उतल का आएंगे. बाजोली खेलते हैं ना, शूद्र से ब्राह्मण बने हो फिर देवता क्षेत्र. तो अब बाप समझाते हैं मीठे मीठे बच्चों बहुत थोड़ी बात है बाप की याद में रहो. అయితే బాబా చెప్తున్నారు మీరు బ్రహ్మ కుమార్ కుమారి. బ్రహ్మ కుమారిలు అంటే ఇక్కడే ఉంటారు కదా. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలైనట్లయితే బ్రహ్మ తోడులోనే ఉంటారు కదా. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి.
ఈ బ్రాహ్మణ కులానికే చెప్తున్నారు బాబా. సర్వోత్తమమైన ఉన్నతాతి ఉన్నతమైన కులం. ఇప్పుడు బ్రాహ్మణులైన మీది ఉల్టా అంటే పల్టీ ఆట, పిల్లి మొగ్గల ఆటలోని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి శూద్రులుగా, శూద్రుల నుండి మరలా బ్రాహ్మణులు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు. చాలా చిన్నపాటి విషయం బాబా చెప్తున్నారు ఏంటంటే తండ్రి స్మృతిలో ఉండండి. ఏ భీతో బుద్ధి మే హై బాబా హమ్కో 84 జన్మం కా రాజ్ బతా రహే. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. తండ్రి మనకి 84 జన్మల యొక్క రహస్యాన్ని తెలియచేస్తుంది. 84 లాఖ్ అథవా 84 జన్మం కా హిసాబ్తో చాహియే. 84 లక్షలు లేదా 84 జన్మ దేనిదైనా కావచ్చు, లెక్క అయితే కావాలి కదా అన్నారు బాబా. కోయికో పతాని, ఎవరికి లెక్క గురించి అయితే తెలియదు. 84 లాఖ్ తో హిసాబ్ కోయి బతానా సక్. 84 లక్షల యొక్క జన్మ లెక్క విషయం అయితే ఎవరు చెప్పలేరు అన్నారు బాబా. మనుష్య 84 जन्मों को चक्कर लगाते, आत्मा ये ऊपर से आती है पाट बजाने. మనుషులు 84 జన్మల యొక్క చక్రాన్ని తిరుగుతూ వచ్చారు. ఆత్మల పైనుండి కిందకు వస్తున్నాయి, ఎందుకంటే పాత్రని అభినయించటం కోసం. బాబా అంటున్నారు సతయుగ సే లేకర్ కలియుగ అంత తక్ ఆతే హీ రహతే, హర్ ఏక్ అప్నా అప్నా పాట బజాతే రహతే. సతయుగం నుండి కలియుగం అంతిమం వరకు పైనుండి కిందకి అందరూ వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుంది, ఆ పాత్ర అనుసారంగా ప్లే చేయాల్సింది. ఇన్ బాతోं को మనుష్య మాత్రం నహీ జానతే. ఈ విషయాల గురించి అయితే మనిషి మాత్రలకి ఏమీ తెలియదు. ఏక్ బాప్ హీ జాన్ సక్తా హై, ఒక్క తండ్రే తెలుసు అంటున్నారు బాబా. మనుష్యం కో కభీ పరం పిత గాడ్ ఫాదర్ నహీ కహా జాతా. गाड फादर कहने से फिर निराकार शिव तरफ बुद्धि जाती है. మనుషుల్ని ఎప్పుడు కూడా పరంపిత గాడ్ ఫాదర్ అని అనటానికి లేదు. గాడ్ ఫాదర్ అని అన్నారు అంటే వెంటనే నిరాకారుడైన శివుని వైపుకే బుద్ధి వెళ్తుంది. జీవాత్మక బాప్తో హోగానా, జీవాత్మక అంటే ఈ శరీరానికి అయితే తండ్రి అయితే ఉంటాడు కదా. గాడ్ ఫాదర్ कहने आत्मा एक शरीर छोड़ दूसरा लेती है. निराकार बाप का नाम शिव है, तुम्हारा भी एक ही नाम है आत्मा. फिर शरीर में भिन्न भिन्न नाम पड़ते हैं. బాబా అంటున్నారు ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకు. నిరాకారుడైన తండ్రి యొక్క పేరు శివ, అది ఎప్పుడు కూడా అవినాశి పేరు. అయితే మీ ఆత్మ పేరు కూడా ఎప్పుడు ఆత్మే అంటున్నారు. శరీరం తీసుకున్న తర్వాత రకరకాల శరీరాలకి రకరకాల పేర్లు అయితే వస్తాయి. అయితే బాబా అంటున్నారు పరంపిత పరమాత్మ भी शरीर में आकर ज्ञान सुनाता. మరి ఈ పరంపిత పరమాత్మ కూడా శరీరంలోకి వచ్చి జ్ఞానాన్ని మనకి వినిపిస్తూ ఉంది. శరీర్ బిగర్ తోడే హీ సునాయి. శరీరం లేకపోతే బాబా ఏమైనా వినిపించగలరా ఏంటి? तो बाप समझाते हैं इनका तो अपना नाम, मेरा शरीर का कोई नाम नहीं, नाम है पुनर्जन्म में आता. బ్రహ్మ బాబా శరీరానికి అయితే పేరుంది, నాకంటూ శరీరం లేదు, అందుకే నాకు శారీరక పేరు కూడా లేదు. అలాగే నేను పునర్జన్మల్లో కూడా రాను అంటున్నారు బాబా. నేను ఈయనలోకి ప్రవేశిస్తున్నాను, నేను ఈయనలోకి ఎప్పుడు ప్రవేశిస్తాను ఈయన కూడా తెలియదు అంటున్నారు బాబా. कोई तिथि तारीख नहीं, हाँ मैं कल्प के अंत अर्थात रात में आता. अभी रात है ना, ఏ తిథి గాని తారీఖ్ గాని ఏమీ లేదు. అయితే బాబా ఏమంటున్నారంటే ఈ కల్పం యొక్క అంతిమంలో అనగా రాత్రి నేను వస్తాను. ఇప్పుడైతే రాత్రే నడుస్తుంది కదా. ఏ హీ పతితం కి దునియా, మరి ఇది పతితుల ప్రపంచం.
मैं आता हूँ पावन दुनिయా అర్థాత్ దిన్ బనాన్. మరి నేను వస్తాను పవిత్రమైన ప్రపంచం అంటే పగలను తయారు చేయటానికి. ఏ भी नहीं जानते कि బాబా ने कब प्रवेश किया. బ్రహ్మ బాబా కూడా తెలియదు బ్రహ్మ ఎప్పుడు ఈయన శివ బాబా ఎప్పుడు బ్రహ్మలోకి వచ్చారు అన్న విషయం. ఆ వినాశ సాక్షాత్కార్ కియా. ఆ బ్రహ్మ బాబా అయితే వినాశం సాక్షాత్కారం చేసుకున్నారు. बहुत ध्यान में जाते थे. कोई తిథి తారీఖు ఇలా नहीं निकाल सकते. చాలా మంది ధ్యానంలోకి వెళ్తూ ఉండేవారు. దానికి ఏ తిథి తారీఖు సమయం తీయలేరు కదా. కృష్ణ को पूछते हैं, उनको రాత్రి का జన్మ दिखाते हैं. కృష్ణుని పూజిస్తారు. కృష్ణుడి జన్మను ఎప్పుడు చూపిస్తారంటే రాత్రి పుట్టినట్టుగా చూపిస్తారు. किस समय कितने मिनट ఆది సారా నికాల్తే. ఏ సమయంలో ఎన్ని నిమిషాలు ఎప్పుడు పుట్టారనేది మొదలైనవి తీయగలరు కృష్ణుని జన్మ గురించి అయితే. బాప్కైతే హే మైతా హూ నిరాకార్. అని తండ్రి అంటున్నారు నేనైతే నిరాకారుణ్ణి. జైసే ఔర్ మనుష్య జన్మ లేతే హే వైసే మేరా జన్మ తోడే హీ హోతా హై. మిగతా మనుషులు ఎలా అయితే జన్మ తీసుకుంటారో నా జన్మ అలా జరగదు. మేరా తో దివ్య అలౌకిక జన్మ హై. నా యొక్క జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. మై ఇన్మే ప్రవేశ్ కర్తా హూ ఫిర్ చలా జాతా. నేను ఈయనలో ప్రవేశిస్తాను, తర్వాత వెళ్ళిపోతాను. బైల్ పర్ సారా దిన్ సవారీ తోడే హీ కర్తే. ఎద్దు పైన రోజంతా కూర్చొని సవారీ చేస్తానా ఏంటి అంటున్నారు బాబా. ముझे जिस समय बच्चे याद करते हैं मैं हाजिर हूँ. ఏ సమయం నన్ను పిల్లలు గుర్తు చేసుకుంటారో ఆ సమయం నేను హాజరవుతాను అన్నారు బాబా. అయితే బాబా అంటున్నారు బాప్ ఆకర్ బచ్చోं से मिलते हैं, గుడ్ మార్నింగ్ करते हैं. మరి తండ్రి వచ్చి పిల్లల్ని కలుస్తున్నారు, అలాగే పిల్లలకి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. जैसे मनुष्य एक दो में मिलते हैं, राम राम व नमस्ते कहते हैं, ये तो रूहानी बेहद का बाप समझाते हैं. ఎప్పుడైనా ఎవరైనా కలుసుకున్నారనుకోండి రామ్ రామ్ అని అంటారు, నమస్తే అని ఒకరికొకరు పరస్పరంలో చెప్తారు. మరి నా ఆత్మిక అనంతమైన తండ్రి మనకి ఇప్పుడు అర్థం చేయిస్తుంది. मैं तुम सब बच्चों का बाप हूँ, तो शिव बाबा की संतान तुम सब आत्माएं बाई बाई. అయితే మీరందరూ నా యొక్క సంతానం, నేను మీ యొక్క తండ్రిని. మరి శ్రీబాబా సంతానం కాబట్టి ఆత్మలైన మనం పరస్పరంలో ఏమయ్యాము, సోదర సోదరు. ये खुशी का पारा चढ़ना चाहिए. बेहद का बाप आया हुआ है, हमको बेहद का वर्षा दे रहा है. అంటే బాబా అంటున్నారు ఈ ఖుషి యొక్క పాదరసం అయితే పైకి ఎక్కుతూ ఉండాలి. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. बच्चों को देख बाप को भी खुशी होती है. देर बच्चे పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, పిల్లల్ని చూసి తండ్రికి కూడా చాలా ఖుషి అనిపిస్తుంది అంటున్నారు బాబా. बच्चे जानते हैं हमको बाबा स्वर्ग का मालिक बना रहे, రాజాయి దేతే. అయితే మీరు తెలుసుకున్నారు మనకి తండ్రి స్వర్గంలోనికి యజమానులుగా తయారు చేస్తుంది, రాజ్య అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రజా भी तो कहेगी हमारा राज्य है. ప్రజలు కూడా ఏమంటారు మా యొక్క రాజ్యం అని చెప్తారు. जैसे भारतवासी कहते हैं ये हमारा भारत देश है, రాజా ప్రజా दोनों कहते हैं हमारा देश है. ఎలా అయితే భారతవాసీలు అంటారు కదా మా భారతదేశం, ప్రజలు అంటారు, మంత్రులు అంటారు కదా మా దేశం అని. तुम बच्चे नरकवासी को फिर स्वर्गवासी बनेंगे. बाप को और वर्षे को याद करना है और कोई तकलीफ बाबा नहीं देते. పిల్లలైన మీరు నరకవాసీలుగా ఉన్నారు, ఇప్పుడు స్వర్గవాసీలుగా అవుతుంది. మరి తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఎలాంటి కష్టాన్ని కూడా బాబా మనకి ఇప్పుడు ఇవ్వటం లేదు. అయితే బాబా అంటున్నారు सब यहाँ भाग कर आए तो इतने सबको बाबा कहाँ रख सकते हैं. रहना भी गृहस्थ व्यवहार में है, यहाँ आकर थोड़ी रहना. గృహస్థ వ్యవహారంలో ఉండాలి, అందరూ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుండిపోతానంటే
అవ్వదు కదా! అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పారిపోయి వచ్చారు. అందరిని ఇక్కడ బాబా అయితే ఉంచలేదు. ఇంతమంది పిల్లలున్నారు. ఒకేసారి ఎలా ఇక్కడ ఉంచగలరు? सब सेंटर्स के बच्चे एक ही बार इकट्ठे मिल कैसे सकते? అన్ని సెంటర్స్ లోని పిల్లల్ని ఒకేసారి కలిపి ఎక్కడ కూర్చోబెట్టగలరు చెప్పండి బాబా. అందుకే దీనికోసం కూడా యుక్తిని రచించవలసి ఉంటుంది. ఎక్కడుంటారు? కష్టం కదా! రోజు రోజుకి పిల్లల వృద్ధి జరుగుతూ ఉంది. ये सब आस-पास वाले मकान लेने पड़े. వీళ్ళందరి కోసం దగ్గరలో ఉన్న ఇల్లుని తీసుకోవాల్సి ఉంటుంది. మకాన్ వాలోं से पूछेंगे कितना मांगते हैं. ఇల్లుంటాయి కదా! వాళ్ళని అడగాలి ఎంత అడుగుతారు అని చెప్పి. సమయ पर तो लेना पड़ेगा ना. సమయం అనుసారం ఇల్లుని కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా! పైసాకి తో కోయి బాత్ నహీ. ధనం యొక్క విషయం అయితే ఏమీ లేదు. సమయ బడా నాజుక్ హోతా జాతా. రోజు రోజుకి సమయం కూడా చాలా సున్నితంగా అవుతూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. బాప్ और बच्चे दोनों अविनाशी हैं. తండ్రి పిల్లలు పరమాత్మ ఆత్మ ఇద్దరు కూడా అవినాశి. అవినాశి ఖజానా బచ్చం కో దేతే. మరి ఈ అవినాశి ఖజానాను పిల్లలకు బాబా ఇస్తుంది. బహుత్ డేర్ బచ్చం కో ఆనా హోగా. చాలా మంది పిల్లలు ఇంకా రావాల్సి ఉంది. బాబా విచార్ కర్తే హై ఇత్నా డేర్ కహా ఆకర్ రహే. బ్రహ్మ బాబాకి ఆలోచన నడుస్తూ ఉంది. ఇంతమంది పిల్లలు ఎక్కడొచ్చి ఉంటారు? బాబా కైతే హై తుమ్ ఫికర్ క్యూ కర్తే హై వెయిట్ అండ్ సీ. అయితే బాబా ఏమంటున్నారంటే నువ్వు చింతించొద్దు, వెయిట్ అండ్ సీ వేచి చూస్తూ ఉండు. తుమ్ పడితే రహో మన్మనాభవ్. నువ్వు చదువుకుంటూ ఉండు, మన్మనాభవ స్థితిలో ఉండు చాలు అని శివబాబా చెప్తున్నారు. డ్రామాలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. तुम बच्चों को ये ख्याल में रखना है कि अभी हमको कर्मातीत अवस्था में जाना. పిల్లలు మీ ఆలోచనలు ఇదే ఉంచుకోవాలి. నేను ఇప్పుడు కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. సతో ప్రధాన్ బన్నా హై. సతో ప్రధానంగా అవ్వాలి. యాద్ సే హీ పావన్. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. బాబా బాత్ తో బహుత్ సహజ్ బతత్. బాబా ప్రతి విషయాన్ని ఎంత సహజంగా తెలియచేస్తుంది. అతి సహజ హై సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా. చాలా సహజమైనటువంటి విషయం ఏంటంటే నన్ను స్మృతి చేయండి చాలు. देखो गाय के बच्चे को जब माँ याद आते तो चिल्लाते हैं ना, वो तो जानवर. ఎలా అయితే దూడ ఉంటుంది కదా, దూడకి ఆవు గుర్తొచ్చినట్లయితే ఆ దూడ అరుస్తూ ఉంటుంది కదా, అదైతే జంతువు. తుమ్ బచ్చేనేవి రెడియా మారినా అయితే మనం కూడా గుండెలు బాదుకుంటూ భగవంతుని పిలుస్తూ వచ్చాం కదా. ఆగే చల్ బహుత్ చిల్లాయింగే, బహుత్ యాద్ కరెంగే. ముందు ముందు చాలా పశ్చాత్తాపడతారు, చాలా ఏడుస్తారు, చాలా గుర్తు చేసుకుంటూ ఉంటారు అన్నారు బాబా. తుమ్ బచ్చే తో అబ్ జాన్తే హో కి బాబా ఆయా హువా హై వినాశ్ తో హోనా హీ. పిల్లలు మీరు తెలుసుకున్నారు, తండ్రి అయితే వచ్చి ఉన్నారు, వినాశనం అయితే జరగాల్సిందే. నేచురల్ కెలామిటీస్ అని ప్రకృతి వైపరీత్యాలు కూడా రావాల్సిందే. सब आपस में लड़ते झगड़ते रहते हैं, कितना खर्चा कर बॉम्ब्स बनाते हैं, बहुत पैसा जाता है, ఖర్చా తో హోతా హై నా. బాబా అంటున్నారు పరస్పరంలో చాలా పోట్లాడుకుంటారు, గొడవలు ఆడుకుంటూ ఉంటారు, బాంబ్స్ తయారు చేయటం కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు, చాలా ధనాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఖర్చు అయితే అవ్వాల్సిందే అన్నారు బాబా. ఇట్నా ఖర్చా కహా సే లాయే. మరి ఇంత ఖర్చుని ఎక్కడి నుంచి తెస్తారు? డర్తే భీ హై మౌత్ సే. అలాగే చావు నుండి కూడా భయపడుతూ ఉంటారు. ఫిర్ భీ బాంబ్స్ బనానా తో బంద్ నహీ కర్తే. ఆ బాంబ్స్ వల్ల నష్టం కలుగుతుందని తెలుసు, వినాశనం కలుగుతుందని తెలుసు, ప్రాణం పోతుందని తెలుసు, కానీ ఆ బాంబ్స్ తయారు చేయడం మాత్రం ఆపరు అన్నారు బాబా. బాంబ్స్ కి లడాయి చలే, బాంబ్స్ యుద్ధం జరుగుతుంది అన్నారు బాబా. అవి బనాతే హీ ఐసే. ఇప్పుడు అలాంటి బాంబ్స్ తయారు చేస్తున్నారు. జో బమ్ గిరే మనిషి మరజే. అక్కడ బాంబు పడడంతోనే మనుషులు చనిపోతారు. అలాంటి పవర్ఫుల్ బాంబుల్ని తయారు చేస్తారు. చీజ్ బనానే మే పహలే టైం లగ్తా హై, ఫిర్ తో
మింట్ మోటార్. ఒకప్పుడు ఇలాంటివి తయారు చేయడానికి టైం పట్టేది. ఇప్పుడు నిమిషాల్లో తయారు చేసి పడేస్తున్నారు అన్నారు బాబా. బాబా అంటున్నారు, జల్దీ జల్దీ బనాతే జాతే, తొందరగా తయారు చేసేస్తున్నారు ఇప్పుడు అన్నారు బాబా. బాంబ్స్ బి కోయి తోడే బనేంగే క్యా? బాబా అంటున్నారు, బాంబ్స్ కూడా తక్కువ తయారు చేస్తారా ఏంటి? ఒకేసారి తయారు చేస్తారా? ఒక్కసారి వేయగానే మొత్తం ప్రపంచమే పోయేటట్టుగా తయారు చేస్తారు. తుమ్ బచ్చే జాన్తే హో ఇస్ పురాణి సృష్టి కా వినాశ్ హోనా. అయితే మీరు తెలుసుకున్నారు, ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం అయితే జరగాల్సిందే. బేహద్ కే బాప్ సే వర్షా లేనా, ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. గీతా హే తుమ్ భారతవాసి, దేవీ దేవత ధర్మక శాస్త్రం. శ్రీమద్ భగవద్గీత ఏదైతే ఉందో భారతవాసీలైనది మీదే, దేవీ దేవతల యొక్క ధర్మశాస్త్రం. బాకీ తో छोटे छोटे है, ఇంకా కోయి గాయన్ నహీ, మిగతావన్నీ చిన్న చిన్న, దానికైతే ఎలాంటి గాయనం లేదు. బ్రాహ్మణ్ ధర్మ హే సబ్సే ఉంచి, మరి బ్రాహ్మణ ధర్మం అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ధర్మం. బ్రాహ్మణం కా కామ్ హే కథ సునాన్, మరి బ్రాహ్మణుల పని ఏంటి? కథలను వినిపించు. तुम कह सकते हो हम ब्रह्म कुमार कुमारियां हैं, ब्रह्मा के बच्चे, हमको दाढ़ी का वर्षा मिल रहा. మీరు చెప్పచ్చు, మేము బ్రహ్మ కుమార్ కుమారీలము, బ్రహ్మ యొక్క సంతానము, మాకు తాత నుండి అనగా శివబాబా నుండి, తండ్రి నుండి వారసత్వం ఇప్పుడు లభిస్తూ ఉంది అని మీరు చెప్పచ్చు అన్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ముఖ్య సారాంశము. फर्स्ट पॉइंट, ड्रामा के हर राज को जानते हुए किसी भी बात की फिक्र नहीं करनी. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకొని ఏ విషయం యొక్క చింత పెట్టుకోకూడదు. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకొని ఏ విషయం యొక్క చింత చేయకూడదు. పడాయి పట్టే రైనా, ఈ చదువుని చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవ్ హోకర్ కర్మాతీత్ బన్నే కా ఖ్యాల్ రఖనా. మన్మనాభవ స్థితిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యేటటువంటి ఆలోచన ఉంచుకోవాలి. ఈ చదువును చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవ స్థితిలై కర్మాతీతంగా అయ్యేటటువంటి ఆలోచన ఉంచుకో. స్వయం కో సతో ప్రధాన్ బనానా, స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, हम आत्माएं श्री बाबा की संतान आपस में भाई भाई. సెకండ్ పాయింట్ చెప్తున్నారు, శివబాబా యొక్క సంతానమైన ఆత్మలైన మనం, శివబాబా యొక్క సంతానమైన ఆత్మలైన మనం పరస్పరంలో సోదర సోదరులు, పరస్పరంలో సోదర సోదరులు. శివబాబా సే వర్షా లేరే, శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉంది. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఇస్ ఖుషి మే రైనా, ఈ ఆనందంలో ఉండాలి, ఈ ఆనందంలో ఉండాలి. वरदानము, हर शिक्षा को स्वरूप में लाकर सबूत देने वाले सपूत व साक्षात्कार मूर्त भव. భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రతి శిక్షణను స్వరూపంలోకి తీసుకువచ్చి
నిరూపించేటటువంటి, ప్రూఫ్ ఇచ్చేటటువంటి సుపుత్రులు లేదా సాక్షాత్కార మూర్తులుగా ప్రతి శిక్షణను అంటే బాబా రోజు మనకి మురళిలో రకరకాల పాయింట్స్ చెప్తూ ఉంటారు, శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ప్రతిదీ బాబా మనకు చెప్తూ ఉంటారు కదా. ఏ శిక్షణ అయితే ఇస్తున్నారు దాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చి ప్రూఫ్ ఇవ్వాలి. ఇంజనీర్ అవుతున్నారంటే దానికి ప్రూఫ్ ఉంటుంది కదా, వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. డాక్టర్ అవుతున్నారంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. మనం భగవంతుని సమానమైనటువంటి భగవంతుని పిల్లలం అంటే భగవంతుడు మనకు శిక్షణ ఇస్తున్నారంటే దానికి ప్రూఫ్ అంటే దాని స్వరూపంలోకి తీసుకురా. అప్పుడే వారిని ఏమంటారంటే సుపుత్రులు లేదా సాక్షాత్కార మూర్తులని చెప్తారు. బాబా వరదానం వివరిస్తున్నారు. जो बच्चे शिक्षाओं को सिर्फ शिक्षा की रीति से बुद्धि में नहीं रखते, ఏ పిల్లలైతే శిక్షలను అంటే శిక్షణలను భగవంతుడిచ్చే ఏవైతే చెప్తున్నారో వాటిని కేవలం శిక్షణ రీతిలో బుద్ధిలో ఉంచుకోకుండా కానీ ఉన్హే స్వరూప్ మిలాతే వాటిని స్వరూపంలోకి తీసుకువస్తారు. భగవంతుడిచ్చే శిక్షణలను విని బుద్ధిలో ఉంచుకోవడమే కాకుండా వాటిని స్వరూపంలోకి తీసుకువస్తారు. वो ज्ञान स्वरूप, ప్రేమ స్వరూప్, ఆనంద స్వరూప్ స్థితి में स्थित रहते. అలాంటి పిల్లలు జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆనంద స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు. అలాంటి పిల్లలు జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆనంద స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు. जो हर पॉइंट को स्वरूप में लाएंगे, ఎవరైతే ప్రతి పాయింట్ ని స్వరూపంలోకి తీసుకువస్తారో వహి పాయింట్ రూప్ మే స్థితి హో సక్. వాళ్ళు ఏ పాయింట్ అయితే బాబా చెప్తున్నారో ఆ పాయింట్ రూపంలో స్థితిలో ఉండగలుగుతారని. పాయింట్ కా మనన్ అథవా వర్ణన్ కర్నా సహజ హై. బాబా చెప్పే పాయింట్ ని వర్ణించటం, లోపల మననం చేయటం సహజమే. లేకిన్ కానీ స్వరూప్ వన్ अन्य आत्माओं को भी स्वरूप का अनुभव करा. స్వరూపంగా మిగతా వాళ్ళకు కూడా ఆ అనుభవాన్ని కలిగించండి. మీరు స్వరూపంగా అవటమే కాకుండా ఇతరులకు కూడా స్వరూపాన్ని మీరు అనుభవం చేయించారు అనుకోండి, ఏ సపుద్దేన ఇదే మీరు నిరూపణ ఇవ్వటం. బాబా ఏమంటున్నారంటే బాబా చెప్పే ప్రతి పాయింట్ కూడా స్వరూపంలోకి తీసుకొచ్చేవారే ఆ స్వరూపంలో స్థితులు అవ్వదు. అయితే ఆ పాయింట్ ని మననం చేయటం, వర్ణించటం చాలా సహజం. కానీ స్వరూపంగా అన్యాత్మలకు కూడా స్వరూపం యొక్క అనుభవాన్ని చేయించాము అనుకోండి, ఇదే మనం భగవంతుడికి ప్రూఫ్ ఇవ్వటం అనగా సుపుత్రులు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్కార మూర్తులుగా అవ్వటము అంటున్నారు బాబా. సాక్షాత్కార మూర్తులుగా అవ్వటం అంటే ఇది భగవంతుడు చెప్పే శిక్షణల్ని స్వరూపంగా అవటమే కాకుండా ఇతరులకు కూడా అనుభవం చేయించారు అంటే దీన్నే సాక్షాత్కార మూర్తులుగా అవ్వటం అని బాబా చెప్తున్నారు. స్లోగన్ एकाग्रता की शक्ति को बढ़ाओ तो मन बुद्धि का भटकना बंद हो जाए. బాబా అంటున్నారు ఎంతగా మనం ఏకాగ్రత శక్తిని పెంచుకున్నట్లయితే, ఎంతగా మనం ఏకాగ్రత శక్తిని పెంచుకుంటూ ఉన్నట్లయితే మనస్సు బుద్ధి యొక్క భ్రమించటం అనేది బంద్ అయిపోతుంది. మనస్సు బుద్ధి యొక్క భ్రమించటం అనేది బంద్ అయిపోతుంది. మామూలుగా కూడా అంటారు కదా, ఏకాగ్రత అంటే ఏమంటారు, మనస్సు బుద్ధిని ఒక దగ్గర ఏకీకరించడాన్ని ఏకాగ్రత అంటారు. ఎప్పుడైతే ఈ ఏకాగ్రత శక్తిని మనం పెంచుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సు బుద్ధి భ్రమించటం అనేది బంద్ అయిపోతుంది, ఒక దగ్గరే నిలకడగా ఉంటుంది అన్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
शिव बाबा की संतान है हम, हमको मिला है परम पिता से संगम युग का ज्ञान, संगम युग का ज्ञान। शिव बाबा की संतान है हम, शिव बाबा